అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎసా స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ అండి. ఈ నార్మల్ బ్రెడ్ బజ్జీలా కాకుండా ఇలా స్టఫింగ్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. లోపల మసాలా, బయట క్రిస్పీగా చాలా బావుంటుందండి. ఈవినింగ్ టైంకి బెస్ట్ స్నాక్ రెసిపీ అండి ఇది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఆళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1:30 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేయండి. ఈ బజ్జీ శనగపిండి అండి. దీంట్లో ఆల్రెడీ బియ్యపిండి మిక్స్డ్ ఉంటుంది. మీ దగ్గర ప్యూర్ శనగపిండి ఉంటే అందులో ఒక 2 స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేయండి. అలాగే 1 స్పూన్ వాము, ఒక అర స్పూన్ సాల్ట్, ఒక 1/4 స్పూన్ వరకు పసుపు, కొంచెం వంట కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ పిండిని కలపండి. నీళ్ళు మొత్తం ఒకేసారి పోసేయొద్దు, మరీ జారుగా అయిపోతుంది. బజ్జీల పిండి కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకుంటూ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి. చూడండి, ఇట్లా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీన్ని మనం ఒకసారి పిండిని పైకెత్తితే ఇలా జారుగా పడాలండి. ఇంతవరకు అయితే సరిపోతుంది. సో దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. చేయడం వల్ల మనం బజ్జీ వేసినప్పుడు బాగా పొంగుతాయండి. వెంటనే వేసేస్తే అంత బాగా పొంగవు. సో ఈ లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. బాండలు పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు సోంపు వేయండి. సోంపు చిటపటమన్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాడనివ్వండి. చూడండి, ఒక 2 మినిట్స్కి అంతా కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. అలాగే కొంచెం పసుపు, ఒక అర స్పూన్ వరకు కారము, ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలా, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. సో మొత్తం అన్నీ వేసేసాక ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వాడనివ్వండి. ఇప్పుడు వాడిపోయింది కదా, సో ఒక 2 పొటాటోస్ని ముందుగానే ఉడకపెట్టుకొని ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయండి. ఈ మసాలాలంతా ఈ ఆలుగడ్డలకి బాగా పట్టించేసేయండి. ఈ మసాలా అంతా బాగా పట్టేసింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి, బ్రెడ్ దాంట్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము బ్రెడ్తో ఈ స్టఫింగ్ చేసుకున్నాము. దానికి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, కొంచెం సాల్ట్ని వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇట్లా మెత్తగా పేస్ట్లా ఉండాలి. ఇది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 బ్రెడ్ సైజెస్ తీసుకొని రెండిటి మీద గ్రీన్ చట్నీ అప్లై చేసుకుందామండి. మీకు కావాలంటే ఇంకొక దాని మీద టొమాటో కెచప్ అయినా అప్లై చేసుకోవచ్చు. రెండిటి మీద గ్రీన్ చట్నీ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ అంతా మొత్తం ఇట్లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాయండి. బ్రెడ్ మీద మొత్తం స్ప్రెడ్ చేసేసాక ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసేసి బాగా ఒత్తేసేయండి. సైడ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసి ఇలాగా క్రాస్గా 2గా కట్ చేసుకోండి. ఇవి చూడండి, లోపల గ్రీన్ కలర్ అండ్ ఆలు స్టఫింగ్తో ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగే ఇంత సైజ్ వద్దనుకుంటే ఇంకొంచెం చిన్నవిగా ఇంకొకసారి ఆ హాఫ్ని ఇంకొక 2 సార్లుగా కట్ చేసుకోండి. చిన్న చిన్నవిగా వస్తాయి. ఇలా అన్నా చేసుకోండి, మీకు కావాలంటే పెద్దవిగా అన్నా చేసుకోండి. అలాగే మిగిలిన ప్రాసెస్ కూడా రిపీట్ చేయండి. అలానే బ్రెడ్ తీసుకొని గ్రీన్ చట్నీ అప్లై చేసి స్టఫింగ్ పెట్టి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. నేనైతే 6 బ్రెడ్స్ తీసుకొని చేశానండి. ఇలా వేసుకోవడానికి బాండలు పెట్టి ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి బాగా కాలనివ్వండి. ఆయిల్ బాగా కాగాక మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని ఈ బజ్జీ పిండిలో బాగా డిప్ చేయండి. పిండి అంతా బాగా బ్రెడ్కి పట్టేదాకా డిప్ చేసి ఇట్లా ఆయిల్లో వేసేసేయండి. మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుందండి తొందరగా. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం పైనుంచి ఆయిల్ ఇలా పోస్తూ ఉంటే ఇటు సైడ్ కూడా కొంచెం బాగా వేగుతుంది. చూడండి, ఇప్పుడు రెండో పక్కకు కూడా తిప్పుకొని 2 పక్కల బాగా ఈవెన్గా కాల్చుకోండి. చూడండి, రెండో సైడ్ కూడా బాగా కాగిపోయింది. ఇట్లాగా 2 పక్కల బాగా కాల్చుకున్న తర్వాత ఇవి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దీనికి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.